మరో బ్రేకింగ్ అంతోంది. అగ్రనటుడు టీవీకే అధినేత విజయ్ ఇవాళ సిబిఐ ముందు హాజరు కానున్నారు. కరూరు తొక్కిసలాట ఘటన కేసులో ఆయన దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది. ఇప్పటికే పలువురిని అధికారులు విచారించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం నిందించుకున్నాయి. కుట్ర దాగి ఉందని స్టాలిన్ సర్కార్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది టీవీకే. విజయ్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని డీఎంకే కౌంటర్ ఇస్తోంది. ఈ ఆరోపణల ప్రత్యారోపణల నడుమ దర్యాప్తు కూడా కీలక మలుపులు తిరిగింది. కరూరు తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సీట్ను ఏర్పాటు చేసింది. అయితే దీనిని టీవీకే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసు సిబిఐని చేరింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను సైతం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నేడు సిబిఐ విచారణకైతే టీవీకే చీఫ్ విజయ్ హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మొత్తం మీద తమిళనాడు కరూరు ఘటనకు సంబంధించి ఆ సందర్భంగా తొక్కిసలాటలో దాదాపుగా 41 మంది కూడా చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు పార్టీల మధ్యన కూడా పెద్ద ఎత్తున వివాదం జరిగింది. అదేవిధంగానే అంటే అధికార పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదేవిధంగా టీవీకే చీఫ్ విజయ్ కూడా ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని నిజానిజాలు తెలుసుకోవడానికి ఇప్పటికే కూడా ఎంక్వైరీ కమిటీ వేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ సందర్భంలోనే టీవీకే చీఫ్ అధినేత విజయ్ కుమార్ కూడా అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా అంటే అక్కడ కొంతమంది అధికారుల ఫెయిల్యూర్ కారణంగానే ఈ రకంగా ఘటన జరిగినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ సిబిఐకి సంబంధించిన బృందం అధికారుల వద్దకు కూడా టీవీకే అధినేత చీఫ్ విజయ్ కూడా హాజరు కాబోతున్నారు. ఆ రోజు జరిగినట్టు ఘటనకు సంబంధించి కావచ్చు, ఆ ముందుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలను దాదాపుగా ఒక 30-35 మంది వరకు కూడా ఇప్పటికే కూడా సిబిఐ అధికారులు అంటే విచారణ అధికారులు అంటే పిలిచి విచారణ చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన ఘటన గల కారణాలు వాటన్నిటి మీద కూడా దర్యాప్తులో భాగంగా కూడా అందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ అత్యంత కీలకంగా ఆ పార్టీ అధినేత విజయే ఈ సిబిఐ అధికారుల ముందు హాజరవుతున్న తరుణంలో ఇందులో వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సిబిఐ బృందానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ రోజు ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా అంటే భారీ మొత్తంలో పెద్ద ఎత్తున జన సమీకరణ అక్కడ వస్తున్న సందర్భంలో వదిలిపెట్టేయడం అక్కడ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా అంటే ఈ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా అన్ని కోణాల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం టీవీకే చీఫ్ విజయ్ కూడా సిబిఐ బృందానికి కూడా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆ రోజు ఘటనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఏ విషయాలు సిబిఐ బృందానికి చెప్పే అవకాశం ఉంది అనేది కూడా చర్చ అయితే నడుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపి.